అందరికీ నా నమస్సులు. మనోదేహ భావన నీ కర్మచక్రాన్ని నిర్మిస్తుంది. అంతే. ఇదే ఏ వేదాల్లో చెప్పినా, ఉపనిషత్తుల్లో చెప్పినా ఇదే ఒక పిన్ పాయింట్గా మీకు చెప్పాను. మనోదేహ భావన నీ కర్మచక్రాన్ని నిర్మిస్తుంది. దాని నుంచే మనము ఇంకోలా ఈ విషయాన్ని చెప్తాం. యద్భావం తద్భవతి అని చెప్తాం. యద్భావం తద్భవతి. నీ ఆలోచన ఎలా ఉంటే నీవు అలానే అవుతావు. ఇది దీని నుంచి ఉద్భవించినటువంటి ఆలోచన విషయం. సో అన్నింటినీ నడిపేది ఆలోచనే. ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. అదే కర్మ నిర్మిస్తుంది. దట్స్ ఆల్. మనోదేహ భావం ఈక్వల్స్ టు కర్మ చక్రం. ధన్యవాదాలు.